అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజః దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యుః అంటే మృత్యువు లేనివాడు. మృత్యువుకి కారణమైన జన్మాది రూపలక్షణాలు లేనటువంటి వాడు మహావిష్ణువు. సర్వదృక్ సర్వాన్ని చూచువాడు. ఆయన తన స్వాభావికమైన జ్ఞానం చేత ప్రాణుల కర్మలన్నింటినీ సదా వీక్షిస్తూ ఉంటాడు. సింహ అంటే హింసించువాడు లేక దుష్టులను శిక్షించువాడు అని అర్థం. సంధాత సంధించువాడు అనగా కలుపువాడు. జీవులను వారి వారి కర్మఫలాలతో సంధించువాడు. సంధిమాన్ సదా సంధాత అయి వ్యవహరించువాడు. జీవులు, కర్మలు, కర్మఫలాలు ఇలా నిరంతరం సాగే ఈ ప్రక్రియలో ఒకదానితో ఒకటి సంఘటితం చేయువాడు మహావిష్ణువు. స్థిర అంటే మార్పు లేనివాడు అని అర్థం. అజహ అంటే జన్మ లేనటువంటి వాడు. దుర్మర్షణ దుర్జనుడైనటువంటి వారు భరింపలేనటువంటి వాడు. ఆయన తేజస్సును రాక్షసులు లేదా దుర్జనులు భరించలేరు. శాస్తా శాసించువాడు. వేదాలు, ధర్మశాస్త్రాల ద్వారా సర్వలోకాలను నియంత్రించువాడు విష్ణువు. విశ్రుతాత్మ విశేషంగా తెలియబడువాడు. సత్యం, జ్ఞానం, అనంతం వంటి లక్షణాలచే విశేషంగా తెలియబడేవాడు. సురారిహ దేవతల యొక్క శత్రువులను నాశనం చేయువాడు అని అర్థం.